శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం ముముక్షు వ్యవహార ప్రకరణము 55వ భాగం. వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రునికి జ్ఞానాన్ని గురించి, దాని యొక్క విశిష్టతను గురించి మరికొంత నొక్కి దాని యొక్క విశిష్టతను గురించి చెప్తున్నారు ఈ ఎపిసోడ్లో. ఏమంటున్నారు మహర్షి? రామచంద్ర, వినయ్య, ఈ సంసారం అనేటువంటి ప్రవాహానికి అంతం అనేదే లేదు. ఓకే, ఎవరైతే ఈ దేహాత్మ భావంతో తగులుకుని జంతువులాగా జంతుప్రాయుడై మానవుడు ప్రవర్తిస్తున్నటువంటి ఈ మానవునికి జ్ఞానం అనేది లేకపోతే ఈ సంసారం యొక్క తత్వాన్ని అర్థం చేసుకోలేడు. జ్ఞానం అనేటువంటి నౌక, జ్ఞానం అనేటువంటి తెప్ప సహాయంతోనే మానవుడి సంసార సాగరాన్ని దాటగలడని అర్థం చేసుకో అంటూ సభికుల్ని కూడా ఉద్దేశిస్తూ ఇట్టి జ్ఞానంతో కూడినటువంటి బోధను, విచారాన్ని, అంటే మనం చేయబోయేటువంటి జ్ఞాన బోధని, జ్ఞానంతో కూడినటువంటి విచారంతో కూడినటువంటి బోధని మీరందరూ కూడా సావధానంగా వినండి అని ఒక సూచన సభికులకి చేస్తున్నారన్నమాట. ఇటువంటి జ్ఞానాన్ని గూర్చినటువంటి విచారాన్ని మీరందరూ జాగ్రత్తగా వినండి అంటూ, రామా, లౌకికమైనటువంటి దుఃఖాలకు అంతం అనేది ఎక్కడా ఉండదబ్బాయి. జ్ఞానం అనేది లేకపోతే ఈ దుఃఖాలు లోపలే మానవుని కాల్చివేస్తాయి. జ్ఞాన నిష్ఠ ఉన్నటువంటి సజ్జనులు ఈ శీతోష్ణాది ద్వంద్వాలంటే జరామరణాలు, శీతోష్ణాలు, చావు పుట్టుకలు అంటే ఈ ద్వంద్వాలన్నింటినీ కూడా సజ్జనులు దాటగలుగుతున్నారు అంటే దానికి కేవలం జ్ఞానమే కారణం. అయితే ఇక్కడ ఒక అమెండ్మెంట్ చెప్తున్నాడు. జ్ఞానం లేని మూర్ఖుడు ఎవరైతే ఉంటాడో, జ్ఞానం పొందని మూర్ఖుడు ఎవరైతే ఉంటాడో, అటువంటి మూర్ఖునికి అడుగడుగునా జీవితం అంతా, బ్రతుకంతా చింతలు, దుఃఖాలు ఎదురవుతూనే ఉంటాయి. అవి అగ్ని ఎలాగా గడ్డిని మంట దహిస్తుందో అలాగా అనుక్షణం ఆ మూర్ఖుణ్ణి ఆ చింతలు దహించి వేస్తూ ఉంటాయి. ఎవరికైతే జ్ఞానం ఉంటుందో, తత్వజ్ఞానాన్ని ఎరిగి ఉంటాడో, వాడికి వ్యాధులు ఏవి కూడాను ఆదులు కానీ వ్యాధులు కానీ వాడిని షార్టర్ చేయలేవు, తప్పింపజేయలేవు అన్నమాట. ఎలాగంటే ఇప్పుడు వానకు తడిసిపోయింది అనుకో గడ్డి, ఇందాక మన గడ్డిని అగ్ని దహించినట్టు అనుకున్నాం కదా, వర్షానికి తడిచినటువంటి ఆ గడ్డి కాకపోతే అడవినైనా సరే అగ్ని జ్వాలలు కూడా అగ్ని జ్వాలలు బాగా ప్రజ్వలిస్తున్నాయనుకోండి, అప్పుడు వర్షం పడితే ఆ అగ్ని జ్వాలలు కూడా అడవిని ఎలాగా కాల్చలేవో అలాగా రామా, సంసారం అనేటువంటి మరుభూమిలో ఆది వ్యాధులు అనేటువంటి అగ్నితాపాలు, సుడిగాలులు వీస్తున్నాయి. ఇలా ఈ సుడిగాలన్నింటినీ అణచాలంటే కేవలం జ్ఞానం తప్ప మరో మార్గం లేదు. జ్ఞానం అనేటువంటి కల్పవృక్షం ఉన్నట్లయితే ఈ కల్పవృక్షము సుడిగాలులకు ఏ విధంగా చెలించకుండా కల్పవృక్షం నిలుస్తుందో, అలాగా జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క సంసారలో కలిగేటువంటి ఆధులు, వ్యాధులు అనేటువంటి వాటన్నిటిని కూడాను తట్టుకొని నిలబడతాడు. కాబట్టి తత్వజ్ఞానం పొందాలి. తత్వజ్ఞానం పొందాలంటే ఏం చేయాలి రామా? ఆ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాళ్ళని సమీపించి ప్రేమపూర్వకంగా తత్వాన్ని గురించి ప్రశ్నించాలి. తత్వజ్ఞాన ఎవరైతే ఉంటుందో ఆ తత్వజ్ఞానం కలిగిన ప్రమాణికుడు ఇతడు హీఈస్ డెజర్వ్డ్ క్యాండిడేట్ టు టీచ్ అనేటువంటి ఆ భావన ఎక్కడ వస్తుందో, బుద్ధిమంతుడు, ప్రామాణికుడు, తత్వజ్ఞానం కలవాడు అయినటువంటి మహనీయుని సమీపించి ప్రేమపూర్వకంగా ప్రశ్నించాలంటే తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అంటారు కదా భగవద్గీత. ఆ విధంగా అటువంటి మహానుభావుని చేరి ఆ వినయంగా ప్రశ్నించి
ఈ యొక్క జ్ఞానాన్ని పొందాలి. అతడిచ్చేటువంటి ఆ జ్ఞానాన్ని, అతడిచ్చేటువంటి సమాధానాన్ని చక్కగా గ్రహించాలి. అర్థమవుతుందా? గురువుని సమీపించడం, ఆయన దగ్గర జ్ఞానాన్ని పొందడం చేసుకోవాలి. అయితే తత్వం తెలియనటువంటి, మనం పైన చెప్పామే ప్రామాణికుడు, బుద్ధిమంతుడు, తత్వజ్ఞానపరుడని, అటువంటి లక్షణాలు లేని అటువంటి వారిని ప్రశ్నిస్తే గనక అట్టా ప్రశ్న వేసేవాడంతటి మూర్ఖుడు మరొకడు ఉండడు అంటాడు. అంటే యోగ్యుడైన గురువు దగ్గరికే చేరమని వశిష్ఠుని యొక్క అభిప్రాయం అన్నమాట. అలాగే అటువంటి యోగ్యుడైన గురువు కూడాను ఉపదేశాన్ని ఆచరించిన వానికి, తత్వజ్ఞుడు కాని వాడికి, ఆచరణ చేయని వాడికి చెప్పాడంటే అది కూడా తప్పే అంటున్నాడు అనమాట. అంటే శిష్యుడు గురువుని ఎంచుకోవడంలోనూ, గురువు శిష్యుని ఎంచుకోవడంలోనూ కూడాను బాధ్యతలు ఉన్నాయి. ప్రశ్నించే ముందు మనం ప్రశ్నించే వాళ్ళు అగ్నుడా విఘ్నుడా, సరైన వ్యక్త, సరైనటువంటి అర్హతలు ఉన్నటువంటి గురువుగారేనా అని ఆ యొక్క అవగాహనతో గురువుగారిని సమీపించాలన్నమాట శిష్యుడు. అలా నిర్ణయించుకొని ప్రశ్నించాలన్న అట వశిష్ఠ మహర్షి చెప్తున్న మాటలు ఇవన్నీ. అలా నిర్ణయం లేకుండా ఎవరినంటే వాళ్ళని ప్రశ్నలు వేసినట్లయితే అటువంటి వాడు అధముడు, వాడికి ప్రయోజనమేమీ ఉండదు అంటున్నాడు వశిష్ఠ మహర్షి. అదేవిధంగా ప్రాజ్ఞుడైనటువంటి వక్త కూడా, గురువుగారు కూడా పూర్వాపరాలు విచారించకుండా అర్ధ నిర్ణయం చేయగలిగినటువంటి సజ్జనుడైతేనే వానికి సమాధానాలు చెప్పాలి, కానీ పశు స్వభావం కలిగిన అధమునికి ఈ జ్ఞానం చెప్పకూడదు. అంటే అడిగేవాడి యోగ్యత అయోగ్యతలు విచారించాలి ఎవరు? యోగ్యుడైన గురువుగారు. అదేవిధంగా అడిగేవాడు కూడాను గురువుగారి యొక్క అధికారిత్వాన్ని గురించి అవగాహనతో సమీపించాలి అంటున్నాడు. రఘునందన, ఇక్కడ మన విషయంలోకి వస్తే, ప్రశ్నిస్తున్నటువంటి నీవు సద్గుణ స్వరూపుడివి, నీ ప్రశ్నలకు ఎటువంటి సమాధానాలు ఎలా చెప్పాలో నాకు తెలుసు. కాబట్టి మన ఇద్దరి గురు శిష్య సంయోగం అందు చూసావా, ఇది చాలా మధురమై ఉన్నది, ఇది లోకానికి హితం కలుగు చేస్తుంది రామా అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి ఈ ఎపిసోడ్లో. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీ రామచంద్ర చరణారవింద